లేచి చూసి అన్ని పనులు చేసి హాస్పిటల్కి వెళ్ళాలి కదా, రెడీ అవ్వాలి కానీ లేపిందంట అను అని. ఇతనేమో ఆ పక్కన ఎక్కడ ఫోన్ చూసుకున్నాడట. లేపితే లెగట్లేదు, కదలట్లేదు. డేడి బాబు అను కదలట్లేదు, లెగట్లేదు అమ్మ అనుకొని ఆ అబ్బాయిని పిలిపించి ఆ జ్ఞానేశ్వరం చెప్తే ఆయన కూడా లేపినట్టు నటించాడంట. లేపినట్టు నటించి లెగట్లేదు అమ్మ అనుకొని అప్పుడు కేకేస్తే కింద వాచ్మెన్ భార్య వాళ్ళు వస్తారు. వాళ్ళందరూ పట్టుకొని చేస్తే ఈయన ఎదురుగుంట మనకి మా గ్రేహౌన్స్లో పనిచేస్తున్న విజయ్ అని చెప్పి కిరణ్ అని చెప్పేసి ఇద్దరు పోలీస్ పర్సనల్స్ ఉంటారు. విజయ్ అనే ఆయనకి కారు ఉంటుంది. ఆ కారులో వీళ్ళందరూ తోడు పెట్టుకొని ఇలా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేస్తాడు అతను. ఆ ఫ్రెండ్స్ కూడా వస్తారు అతనికి. వీళ్ళందరూ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఫస్ట్ ఏంటంటే ఆమెను వాత్సల్య హాస్పిటల్కి తీసుకెళ్తారు. అక్కడ డాక్టర్ గారు ఎవరు ఉండరు. తర్వాత అక్కడ నుంచి అక్కడ అంబులెన్స్లో ఎక్కిస్తారు. ముందు కారులో వెళ్ళిన తర్వాత అంబులెన్స్ నుంచి తర్వాత కీర్తన హాస్పిటల్కి తీసుకెళ్తారు. కీర్తన హాస్పిటల్లో ఎవరు మెడికల్ డాక్టర్లు ఎవరు అవైలబుల్ లేకపోతే మనకి అరిలోవా కేర్ హాస్పిటల్ తీసుకెళ్తారు. అక్కడ డాక్టర్లు అడ్మిట్ చేసుకొని చెక్ చేసిన తర్వాత చనిపోయిందని చెప్తారనమాట. చెప్పిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఫోన్ చేపిస్తాడు. చేసిన తర్వాత వాళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడి నుంచి బాడీని కేజీహెచ్కి తరలించడం జరిగింది. అక్కడ ఆయన్ని మన పోలీస్కి ఇంటిమేషన్ వచ్చిన వెంటనే వెళ్ళిన తర్వాత అక్కడ విషయాలని తెలుసుకున్న తర్వాత ఆయన అదుపులో తీసుకున్నాం. ఇప్పుడు వాళ్ళ సిస్టర్ వాళ్ళు అందరూ ఫ్యామిలీ మెంబర్స్ కంప్లైంట్ ఇస్తున్నారండి. దీన్ని హత్యానేరం కింద నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. చట్టపరంగా వాడిని కఠినంగా శిక్షించడానికి అన్ని విధాల దర్యాప్తు. ఈ అమ్మాయి పెళ్ళి 7 years లోపు కాబట్టి మన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారితో కూడా దీన్ని పంచనామా చేయించడం కూడా జరుగుతుందండి. మాకు తెలుస్తున్నది ఏంటంటే అమ్మాయి ఎవరితోటో నువ్వు మాట్లాడుతున్నావు, ఎవరితోటో ఉంటున్నావు అని చెప్పి నన్ను కంటిన్యూగా టార్చర్ పెడుతుందండి. అది తట్టుకోలేక నేను ఈ విధంగా చేయవలసి వచ్చింది అన్నట్టు ఆయన అంటున్నాడు. ఇంకా పూర్తిగా ఇంట్రాగేషన్లో మాకు ఫ్యాక్ట్స్ అనేవన్నీ బయటపడతాయి. ప్రస్తుతానికైతే ఆయన థ్రోట్లింగ్ అనమాట. ఆయన చేతితోటి మెడపెట్టి అమ్మాయి 9th month అండి అడ్వాన్స్ ఈరోజు డెలివరీ అవ్వాలి. ఈ సిచ్యువేషన్లో ఆమె ఇంకా పెనుగులాటికి ఎక్కువ సౌట్ చేయడానికి ఎక్కువ ఆస్కారం లేదని మాకు అనిపిస్తుంది. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఆ అబ్బాయి కూడా అనడం ఏంటంటే ఆమె 9th month ఉండడం వల్ల ఇంకా రెసిస్ట్ చేయలేకపోయింది సార్, నేను ఇంకా చేసేసాను అన్నట్టు అంటున్నాడు. కానీ ఇంకా ఫర్దర్ ఇంట్రాగేషన్లో డీటెయిల్స్ అన్నీ తెలిస్తే ప్రజెంట్ ఇప్పటి వరకు తెలిసిన విషయాలు అయితే ఇవ్వండి. అబ్బాయి కుటుంబంలోనే తెలియదు. అమ్మాయి తాలూకా సిస్టర్ కానీ వాళ్ళ సిస్టర్ హస్బెండ్ వాళ్ళందరూ కూడా పెళ్లికి అటెండ్ అయ్యారు. సింహాచలంలో 2022లో మ్యారేజ్కి వీళ్ళు అటెండ్ అయ్యారు. కానీ వాళ్ళు చెప్పిన ప్రకారంగా అయితే ఇప్పుడు మాకు తెలుస్తుంది ఏంటంటే అబ్బాయి పేరెంట్స్కి విషయంలో తెలియకుండా మెయింటైన్ చేస్తున్నారో తెలుస్తుంది. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకేమైనా ఉంటే డీటెయిల్స్ తెలుస్తాయండి. Please subscribe Citizen Voice and like and share please.